ఓసీ 387 అక్కా చెల్లెళ్ల పాయపూరి. కేశవులపల్లి గ్రామంలో తులసమ్మ అనే 60 ఏళ్ల పెద్దావిడ చిన్న కొట్టు పెట్టుకుని చేసే పాయపూరి తినడానికి పిల్లలు పెద్దలని తేడా లేకుండా అందరూ వస్తుంటారు. ఆ ముసలవ్వ చేసే రుచికరమైన పాయపూరి కడుపు నిండుగా తిని చాలా రుచిగా ఉందంటూ సంతోషంగా డబ్బులిచ్చి వెళ్తుంటారు. అలా వచ్చిన డబ్బులతోనే తులసమ్మ జీవనం సాగిస్తూ ఇంట్లో ఉన్న పాత చెక్కబల్ల మీది కుండలో డబ్బులు దాచిపెట్టేది. ఊరిలోని శివాలయంకి వెళ్లి, అయ్యా శివయ్యా, నా మీద ఇంకా దయా కరుణ కలగడం లేదా తండ్రి? ప్రేమ వివాహం చేసుకుని 25 ఏళ్ల క్రితం వెళ్లిన నా కూతురు సుశీలని చూపించమని నిన్ను పూజించని రోజంటూ లేదు కదా ఈశ్వరా అని బాధపడుతుండగా పంతులు హారతితో వచ్చాడు. బాధపడకు తులసమ్మా, ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. ఏదో ఒకనాడు ఆయనకు నీ మీద ప్రేమ కలుగుతుంది. నీ కోరిక తీరుస్తాడు. హారతి తీసుకోమ్మా అని చెప్పగానే తులసమ్మ హారతి తీసుకుని వెళ్ళిపోతుంది. అలా రోజూ ఆ ఊరిలో తులసమ్మ జీవితం సాగుతుండగా ఒకనాడు చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళు కట్టుబట్టలతో తులసమ్మ ఇంటికొచ్చారు. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? మేము సుశీల కూతుర్లం అని చెప్పగానే తులసమ్మ ఎంతో సంతోషపడింది. ఏమిటి, మీరు సుశీల కూతుర్లా? ఇదంతా నిజమే? నిజమే అమ్మమ్మా. అమ్మమ్మా, ఈ పిలుపు కోసమే 25 ఏళ్ల నుంచి నాలో నేను ఎంతో మదనపడుతున్నాను. ఇన్నాళ్లకు నా బాధని తీర్చావా శివయ్యా అంటూ ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంది తులసమ్మ. ఇంట్లోకి వెళ్దామా అమ్మమ్మా? అయ్యో, మీరొచ్చారనే సంతోషంతో ఇంట్లోకి పిలవడం మర్చిపోయాను. పదండి తల్లులు, ఇంట్లోకి పదండి. చంద్రిక హరితలను తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోని మంచంలో అక్కా చెల్లెళ్ళు కూర్చున్నారు. తాగడానికి తులసమ్మ నీళ్ళిచ్చింది. వాళ్ల పేర్లు తెలుసుకుంది. తన కూతురు, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తెలిసి విలవిలా ఏడ్చింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక నీ గురించి అమ్మ చెప్పింది గుర్తు పెట్టుకుని వచ్చామమ్మమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంది చంద్రిక. కూతురు, అల్లుడు లేరనే బాధని తులసమ్మ దిగమింగి తనని గుర్తుపెట్టుకుని అమ్మమ్మ అంటూ వచ్చిన తన మనవరాళ్లు చంద్రిక, హరితలను అక్కున చేర్చుకుంది. ఆ రోజునుంచి వాళ్లని కూడా పాయపూరి అమ్మే కొట్టు దగ్గరికి తీసుకెళ్తూ ఉండేది. అడిగిన వాళ్లకి తన మనవరాళ్లని చెప్పేది. అడిగిన వాళ్లకి చంద్రిక పాయాపూరి ఇచ్చేది. హరిత కౌంటర్ దగ్గర ఉండేది. తిన్నవాటికి డబ్బులు తీసుకునేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున, చంద్రిక, నువ్వు పాయపూరి చేయడం నేర్చుకో తల్లి. నాకు ఈ పాయపూరి నేర్చుకోవాలని లేదమ్మమ్మా. మరి ఏం నేర్చుకుంటావో చెప్పు తల్లి. ఎంత కష్టమైనా సరే అదే నేర్పిస్తాను. నేను చెల్లి పెద్దగా చదువుకోలేదమ్మమ్మా. చదువుకోమని అమ్మా నాన్న ఎంత చెప్పినా ఇద్దరం వినలేదు. ఇప్పుడేమో ఎందుకు చదువుకోలేదని బాధపడుతున్నాం. పెద్ద పెద్ద చదువులు కాకపోయినా మా పేర్లు రాయడం, లెక్కలు చూడటం మాత్రం వస్తాయమ్మమ్మా. సరిపోయింది. ఇద్దరిలో ఎవరో ఒకరు పాయపూరి నేర్చుకోండి. ఒకరు పాయపూరి చేస్తుంటే ఇంకొకరు సహాయం చేసుకోవచ్చు. నన్ను మన్నించమ్మమ్మా. పాయపూరి నేర్చుకోవటం నా వల్ల కాదు. అలా అంటే ఎలా అక్కా? నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకో చెల్లి. నాకు పాయ వాసన పడదని నీకు తెలుసు కదా. అక్కా చెల్లెళ్ళు గొడవ పడుతుంటే తులసమ్మ ఇద్దరికీ సర్ది చెప్పింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్నాళ్లకి తులసమ్మ కూడా కాలం చేసింది. కుండలో దాచిపెట్టిన డబ్బులతో తులసమ్మ అంత్యక్రియలు జరిపించారు. తులసమ్మ లేకపోవడంతో పాయపూరి కొట్టు మూతపడింది. తులసమ్మ మీది అభిమానంతో చాలామంది పాయపూరి కొట్టుని బందు పెట్టకుండా మీకు వచ్చినట్టుగా చేయమని ఊరివాళ్లు చెప్పేవాళ్లు. చంద్రిక ఒప్పుకునేది కాదు. చెల్లి, నా బాధ నీకు అర్థం కావడం లేదు. అర్థమైందక్కా. వచ్చిరాని పాయపూరి చేసి అమ్మమ్మ పేరుని నాశనం చేయటం నీకిష్టం లేదు, అంతేనా? అవును చెల్లి. పూరీలు చేయటానికేముంది చెప్పు? చకచకా చేస్తాను. పాయ చేయడంలోనే ఉంది కదా అసలైన కష్టం. కష్టమనుకుని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? చెప్పక్కా. చెల్లి, అసలు మనం ఎప్పుడైనా ఫుడ్ వ్యాపారం చేద్దామని అనుకున్నామా? అనుకోలేదక్కా.
ఇక మీదట మన బతుకు ఎలా అన్నది తెలియడం లేదు. అక్కా, కనీసం ఒక్కసారి మనం ట్రై చేద్దాం. మనకు మరొక అవకాశం కూడా లేదు కదా. నువ్వే ఆలోచించు అని చెల్లి హరిత మాటలకు చంద్రిక కాసేపు ఆలోచించి పాయపూరి చేసి అమ్మడానికి ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి పాయపూరి మసాలా చేయటం మొదలుపెట్టారు. తులసమ్మ చేస్తుంటే చూసిన చంద్రిక కొంచెం కొంచెం గుర్తు తెచ్చుకోసాగింది. పూరీలు పెద్దగా తయారు చేసే అనుభవం లేకపోయినా కూడా పట్టుదలతో చేయడం నేర్చుకున్నారు. వాళ్ల అమ్మమ్మ అమ్మిన చోటే తిరిగి పాయపూరి అమ్మటం మొదలుపెట్టారు. ఎందుకొచ్చిన తలనొప్పి పాయపూరి చేయటం మీ వల్ల కాదని కొందరు చెబుతుంటారు. మొదట్లో కారం ఎక్కువ వేయడం, ఉప్పు ఎక్కువ వేయడం లాంటివి జరుగుతుంటాయి. వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని కొందరు చెబుతుంటారు. ఒక పెద్దాయన పాయపూరి తిని, అబ్బా, ఎంత రుచిగా ఉందమ్మా, అచ్చం మీ అమ్మమ్మ చేసినట్టే ఉంది అంటూ పొగిడాడు. అది విని ఒకరి తర్వాత ఒకరు తినడానికి వస్తుంటారు. క్యూ లైన్ ఏర్పడింది. 2 రోజుల్లోనే వాళ్ల పాయపూరి చాలా స్పెషల్ అయిపోయింది. వాళ్ల మసాలాలో ఉన్న పుదీనా రుచి పాయపూరిని ప్రత్యేకం చేశాయి. అలా వాళ్ల మొదటి రోజుకి 200 నుంచి 250 రూపాయలు వచ్చేవి. ఒక వారం తర్వాత 1000 దాటింది. కేవలం వ్యాపారం మాత్రమే కాదు, గ్రామమంతా వాళ్లను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఇంతలో చలికాలం మొదలయింది. మంచు దట్టంగా పడుతుండడంతో అక్కా చెల్లెల పాయపూరి కొట్టు తడిసిపోయి వ్యాపారం సరిగ్గా సాగేది కాదు. చంద్రిక నిస్సహాయంగా, ఇలా రోజూ మంచుకి తడిసిపోతే ఆదాయం తగ్గిపోతుంది. ఈ చలికి ఇంట్లో నుంచి ఎవరూ బయటికొచ్చేలా లేరు. ఇక మనం బతికేదేలా? మనం మొబైల్ క్యాంటీన్ చేయించుకుంటే బావుంటుంది. వర్షం వచ్చినా గాలి వీచినా మనకు ఇబ్బందుండదు అని హరిత మొబైల్ క్యాంటీన్ గురించి వివరించింది. వాళ్ల అమ్మమ్మ దాచిపెట్టిన డబ్బులతో ఒక మొబైల్ క్యాంటీన్ను ఏర్పాటు చేసుకున్నారు. చెల్లి, నువ్వు చెప్పినట్టుగా మొబైల్ క్యాంటీన్ను ఏర్పాటు చేసుకున్నాం. కాని పాయపూరి అమ్మడం ఎలా? అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉందక్కా అని హరిత మైక్ పట్టుకుని, పాయపూరి అభిమానులందరికీ ఒక శుభవార్త. చలికాలం మంచు విపరీతంగా పడుతుంది. మీరు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. కానీ మీకు ఇష్టమైన పాయపూరిని వేడివేడిగా తినాలనే కోరిక ఉందని మాకు తెలుసు. అందుకే మీ అందరి కోసం మేమే మీ ఇంటికొస్తాం. మీరు అడిగినట్టుగా పాయపూరి ఇస్తాం. మీరు చెయ్యాల్సింది ఒకే ఒక్క ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పడమే. మీరు చెప్పిన 10 నిమిషాలలో మీకిష్టమైన పాయపూరి మీ ఇంట్లో ఉంటుంది అని ఫోన్ నెంబర్ చెప్పింది. చలికి భయపడి ఇళ్లల్లో ఉన్న ఊరివాళ్లు సంతోషపడుతూ హరిత చెప్పిన ఫోన్ నెంబర్ను రాసుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి తమకు కావలసిన పాయపూరిని చెబుతుంటారు. హరిత అన్నింటినీ ఒక బుక్లో రాసుకుంటూ ఉంటుంది. చూసావా అక్కా, చలికాలంలో మన పాయపూరి వ్యాపారం సాగేలా లేదని చాలా బాధపడ్డావు. ఇప్పుడు చూడు, ఈ ఊరిలో 2000 మందుంటే దాదాపుగా 1000 మంది వరకు వేడివేడి పాయపూరి కావాలని ఫోన్ చేసి చెప్పారు. ఇదంతా నీ తెలివితేటల వల్లే సాధ్యమైంది చెల్లి. ఆపద వచ్చిందని భయపడకూడదు. ముందుగా మన సమస్య ఏమిటన్నది మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం పరిష్కారం వెతకాలి. ఖచ్చితంగా ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. అవును చెల్లి, అసలు వ్యాపారం అంటే ఏ ఆసక్తి ఉండేది కాదు. కాని పరిస్థితులు మనల్ని ఈ దారికి తీసుకొచ్చాయి. నిజం చెప్పావక్కా. మనం అమ్మమ్మ దగ్గరికి రావడం, అమ్మమ్మ ఇక్కడ పాయపూరి వ్యాపారం పెట్టి ఫేమస్ అవ్వడం, కొన్నాళ్లకు అమ్మమ్మ కూడా చనిపోవడం, ఏ పని రాని మనకు ఈ పాయపూరి అన్నం పెట్టడం అలా జరిగిపోయింది. పాయపూరి మనకు వ్యాపారమే కాక భవిష్యత్తు చూపించింది. సరే అక్కా, పాయపూరి కోసం ఫోన్ చేస్తున్న వాళ్లు పెరుగుతున్నారు అనుకుని ఇద్దరూ మొబైల్ క్యాంటీన్ వేసుకుని ఇంటింటికి వెళ్లి వాళ్లు చెప్పిన పాయపూరి ఆర్డర్స్ ఇస్తుంటారు. అందుకు సర్వీస్ ఛార్జ్ కింద 5 రూపాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వ్యాపారం చేయాలనే ఉద్దేశమే లేకుండా పాయపూరి వ్యాపారం మొదలుపెట్టిన అక్కా చెల్లెళ్ళు తమ జీవితాలను సంతోషంగా మార్చుకున్నారు. తమకు నచ్చిన వాళ్లని పెళ్లిళ్లు చేసుకోవాలని పెళ్లి కొడుకులను చూసి చంద్రిక టౌన్లో టీ స్టాల్ పెట్టుకున్న మనోహర్ని పెళ్లి చేసుకుంటుంది.
హరిత ఒక హోటల్లో పనిచేసే అరవింద్ని పెళ్లి చేసుకుంటుంది. అక్కా చెల్లెళ్ళు పాయపూరి బిజినెస్ చేసుకుంటూ సంతోషంగా తమ భర్తలతో జీవిస్తూ ఉంటారు.